నమస్కారం. వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం భూయాతు. మంత్ర అనుష్ఠానం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయండి? మంత్రం అనేది చాలా అద్భుతమైన స్థితి అండి. మనం తెలియకుండానే మనం మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రమే. ఓంకారం అనేది ఒక మంత్రంగా భావిస్తే ఆ ఓంకారం తత్వంలోనే విశ్వమంతా ఉంది అని చెప్తుంటారు చాలామంది సనాతన ధర్మం నిలబెట్టే ఋషులు యోగులు అందరూ చెప్తుంటుంటారు. అటువంటి ఆ మంత్రాన్ని ఓం నమ శివాయ అని ఒక మంత్రం, పంచాక్షరి మహామంత్రం చెప్తే శరీరంలో ఉన్న అన్ని నాడులు ఒక్కసారిగా కదులుతాయని చెప్తుంటారు అన్నమాట. జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే ఈ మంత్రము ఏ విధంగా పఠించాలి, ఎవరు ఎటువంటి మంత్ర సాధన చేయాలి అంత అద్భుతంగానే చెప్తున్నమాట. అది తెలుసుకుని ఒక వ్యక్తి తన జీవన విధానంలోని జీవన మార్గాన్ని మార్చుకుంటూ రాజమార్గంతో మోక్ష సాధన చెందడానికి ఎటువంటి మంత్ర సాధన చేయాలని చెప్పేదే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం. ఎప్పుడైతే మీరు మా దగ్గరికి వస్తారో ఒక మంత్రం ద్వారా మీ శరీరంలో రుగ్మతలు ఏ విధంగా తీయాలి, ఎటువంటి సమస్యని అనారోగ్య పరిష్కారం మార్గం అనేది ఒక మంత్రం ద్వారా జరిగే అవకాశం ఉంది. కొన్ని వేల మందికి మనం పరిష్కార మార్గం చూపించాం. శరీరంలో మేషం ఇక్కడ మొదలుపెట్టి మీడం పాదం అయినప్పుడు, అదేవిధంగా ప్రతి రాశి మన 6వ స్థానం ఆరోగ్య స్థానం అయినప్పుడు జ్యోతిషాస్త్రం చాలా చక్కగా చెప్తుంది ఏ గ్రహం వలన, ఏ రాశి వలన, ఏ భావన వలన మనకి ఏ భాగంలో శరీరంలో ఒక రుగ్మత ఏర్పడుతుంది, దాన్ని ఏ విధంగా బయట తీయాలి అన్న దాన్ని ఎటువంటి మంత్రశాస్త్రం చదవాలని కూడా చెప్తున్నమాట. మెడికల్ ఎస్ట్రాలజీ చెప్తున్నమాట. చాలా అద్భుతమైన శాస్త్రం అది. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కాలంలో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటుంటాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అంచేత దీనికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత చక్కగా లగ్నాతో పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యస్థానము, లాభస్థానము, సప్తమ భావాన్ని ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషికి ఒక మంత్రం అనేది చాలా అవసరం. ప్రతి మనిషికి ఒక గమ్యం ఏ విధంగా ఉందో, ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడు అవ్వలేడు, ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ అవ్వలేడు, ప్రతి ఒక్కరు అవధూత అవ్వలేడు, ప్రతి ఒక్కరు సిద్ధాంతి అవ్వలేడు, ప్రతి ఒక్కరు పీఠాధిపతి అవ్వలేరు. వాళ్ళకి ఆ మార్గం వెళ్ళడానికి ఏదో ఒక సాధన జరగాలి. సామాన్య వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. నిత్యము ఈ లౌకిక ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు. ఎంత సంసార సుఖంలోనే, ఎంతసేపు పిల్లలు పుట్టారా లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, ఈ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు అందులోనూ బయటకు పడాలన్నా కూడా ఆ మంత్రం అనేది చాలా అవసరం పడుతుంది. సో అటువంటి మంత్రం జ్యోతిష్యంలో మనకు ఉంది కాబట్టి ఎటువంటి మంత్ర సాధన చేయాలని చెప్పేదే జ్యోతిషాస్త్రం. ఇది మీకు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలు మీకు చెప్తాం. ఆ మంత్రాన్ని మనం పోషిస్తానంట, మంత్రం మనం రక్షిస్తున్నట. మనం మంత్రం పోషించడం ఏంటి అనకు సందేహం కలగదు. నిత్యం అనుష్ఠానం చేయడమే మన మంత్రాన్ని పోషించడం. ఆ మంత్రం మనం రక్షిస్తుంది, నిత్యం అద్భుతంగా రక్షిస్తుంది. చూడండి, కారులో చూడండి, బ్యాటరీ ఛార్జ్ చేస్తారు, కార్ స్టార్ట్ చేస్తారు. ఆ కార్ స్టార్ట్ అవ్వగానే రీఛార్జ్ అవుతుంటుంది ఆ బ్యాటరీ. మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం వల్ల మళ్ళీ కార్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ లాగా ఎలాగవుతుంది. మీకు తెలిసిన పరిజ్ఞానం అది. అంటే బ్యాటరీ గురించి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కావాలని చెప్తున్నాం. కానీ మంత్రం చాలా అద్భుతమైనది. సో ఎంత సాధన చేస్తాడో, సాధన చేస్తే సాధ్యం కాలేదు ఏం లేదని ఓ మహాకవి అన్నట్టు మంత్ర సాధన చేస్తున్న కొలిది మన శరీరంలో రుగ్మతలు పోవడం, ఆ మంత్రమే మన సమయానుసారం మనం రక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం అంటాం మనం ఒక పుణ్యకార్యం చేస్తే మన పిల్లలకి కలిసి వస్తుంది అంటుంటాం. పిల్లల కోసం మనం చేసే ఉంటాం. ఇవన్నీ ఏంటి జ్యోతిష్యాలు ఇవన్నీ చెప్తాయి. అదేవిధంగా ఎటువంటి రత్నధారణం చేయాలి మనం చెప్తూ ఆ తర్వాత ఆ రెండింటి సమ్మేళనంతో రాజమార్గం పొందాలన్నమాట. ఆ విధంగా తెలుసుకోవడానికి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు అపాయింట్మెంట్ తీసుకురండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతారు. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? అవునా, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, నా గురించి తెలుసు. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 2/9/77. సమయం 77. రాత్రి 3 గంటల నుంచి రాత్రి 3 గంటల. రాత్రి 3 గంటలు. తెల్లవారితే 3 అండి. తెల్లవారితే 3వ తారీఖా అండి? తెల్లవారితే 2వ తారీఖు. తెల్లవారితే 2వ తారీఖా? అంటే 1వ తారీఖు రాత్రి పుట్టారు మీరు. ఎక్కడ పుట్టారండి? ఈస్ట్ గోదావరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి అండి. తర్వాత అదే గ్రోత్ ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ విషయంలో. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ఫైనాన్స్ చేస్తున్నానండి. అశ్విని నక్షత్రం అయిందండి. ఇది ఇక్కడ మేషరాశి అయింది మీది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక లగ్నం అయ్యి ఉంది అన్నమాట. ప్రస్తుత దశ ప్రకారం జాతకరీత్యా చూసుకున్నప్పుడు 2008 నుండి చంద్రమహాదశ నడుస్తోందండి. ఈ చంద్రమహాదశలో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతోంది. మీ యొక్క
సవ్యవేర స్థితి, ఒక సెటిల్మెంట్, ఇవన్నీ జరగడం అనేది 2014 నవంబర్ తర్వాత బాగా కనబడేటట్టుగా ఉందండి. అయితే ఇక్కడ రాజ్యంలో చంద్రుడు ఉండడం ఒక యోగం కాబట్టి స్థిరంగా ఒకే ప్రదేశంలో మీ యొక్క వ్యాపార వ్యవహారం నడుస్తుంది. ఫైనాన్స్ అనేది మీరు చేస్తున్నారు కానీ గురుమంగళి యోగం అనే ఒక యోగం వ్యయస్థానంలో కూర్చుని ఉండడం వలన తయారు చేసిన ఫైనాన్స్ బిజినెస్ అందరికీ ఆ డబ్బంతా కూడా ఖర్చులకే అయిపోతుంది తప్ప స్థిరంగా ఉండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతుంది మీకు. అంచేది ఇక్కడ గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించే ముందు మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ కనకపుష్యరాగం అనే రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది కొంతవరకు మీ యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకురావడం, సెటిల్మెంట్ చేయడానికి సంపూర్ణ బలం ఇస్తుందని చెప్పగలుగుతామండి.